టమాటా, వంకాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలా అయితే చట్నీ చేస్తున్నానండి. చట్నీ బాగుంటుంది. ఆ చట్నీ చాలా రోజులైందండి చేసుకొని, ఇలా అయితే చేయాలనిపిస్తుంది, అందుకే చేస్తున్నా. దొండకాయ, బెండకాయ, వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇంతవరకు వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మనం లైట్ మంట మీద బాగా వేయించుకోవాలి. ఈ బెండకాయలు ఎందుకు వేసానంటే చట్నీ చాలా స్పైసీగా మెత్తగా బాగుంటుందండి. కట్టుకుంటే జారిపోతుంది చట్నీ, అంత బాగుంటుంది. ఈ దొండకాయ వేస్తే చట్నీ, ఈ బెండకాయ వేస్తే చట్నీ రూపురేఖలే మారిపోతాయి అన్నమాట. చూడటానికి కూడా బాగుంటుంది, మనకి తినటానికి కూడా బాగుంటుంది చట్నీ. ఒక 3 స్పూన్లు వేసాను ఆయిల్. 3 స్పూన్ల మీద మనం వేసుకోవాలి. వేయించుకున్నాక మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలి కదా, అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువే ఉండే 5 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. మాడకుండా మనం ఎక్కువ తిప్పుకుంటూ ఉండాలి మంట మీద. కొంచెం సాల్ట్ వేసుకున్నాండి, మనకు ముక్క మెత్తబడింది. మూత పెట్టుకుందామండి, మనకి ముక్క మగ్గిపోద్ది. చూడండి, ఇది బాగా వేగిపోయినాయి. చూడండి, బెండకాయ, దొండకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర బాగా వేగిపోయింది. ఎల్లిపాయ, కొంచెం జీలకర్ర, మనం ఈ 2 మెత్తగా దంచుకున్నాక అప్పుడు మనం వేయించి పెట్టుకున్నాయి నూరుకోవాలి. రోల్ చిన్నది కాబట్టి కొంచెం కొంచెంగా నూరుకుంటానండి. మరీ మెత్తగా ఉన్నా బాగోదండి, చట్నీ జ్యూసీగా బాగుంటుంది అన్నమాట. మనం మిక్సీలో ఏంటంటే మిక్సీలో అయితే మెత్తగా అయిపోద్ది, అంత టేస్ట్ ఉండదు. చూడండి ఎంత బాగుంది.
కొన్ని ఆవాలు వేసుకున్నామండి. చిక్కుపడలాడినాక కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. అవి కూడా చిక్కుపట్లాడినాక వెల్లిపాయలు వేసుకున్నామండి. అవి చిట్టుపట్లాడి వేగినాక ఉల్లిగడ్డలు వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. స్పైసీగా అలా ఉంటుందండి. బెండకాయ అవన్నీ వేసి చేసుకుంటే చట్నీ. ఉప్పు వేసుకుందామండి. సరిపోద్దా చాలని. చట్నీ రెడీ అయిందండి. ఎంత బాగుందో చూసారుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి.